హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనం అయితే N11E4 యొక్క రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్స్ అయితే చాలా వేగంగా చేస్తున్నారనమాట. ఒక పక్క మనకు రీసెంట్ వర్షాలకు వచ్చాయి కదా, అక్కడ కొంచెం వాటర్ అయితే వచ్చేయడం రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కొంతవరకు వాటర్ తోడేసి మళ్ళీ అందులోనే వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే వాటర్ తీసేసిన దాంట్లో ఇప్పుడు ఆ వర్క్ అయితే అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే ఇప్పుడు పనులు అయితే శరవేగంగా చేస్తున్నారు అనమాట. చూశారు కదా, ఇక్కడ కొద్దిగా వాటర్ వచ్చింది, అయినా కానీ వాళ్ళు అంతా మొత్తం నీరు పంపించేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇది దాదాపు మనకు 20 అడుగుల లోపలనే ఉంటుంది. అమరావతిలో ఎటువంటి వాటర్ వచ్చినా కానీ అండర్ డ్రైనేజ్ ద్వారా లోపల నుంచి బయట పంపించేట్టుగా ప్రతి ఒక్క రోడ్డుకి ఇలా ఈ సిస్టమ్ అనేది కొత్తగా ఆధునిక పద్ధతిలో మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. ప్రతి ఒక్క రోడ్డుకి ఇలాగే ఉంటుందన్నమాట. 20 నుంచి 30 అడుగుల లోతు ఉంటుందన్నమాట. ఇది అంటే ఫ్యూచర్లో ఎటువంటి వర్షం వచ్చినా అమరావతిలో మొత్తం పైన ఏం నిలబడదు అనమాట. సో అందుకోసం ఇప్పటి నుంచే ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు, చాలామంది ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం వర్క్ చేస్తున్నారు ఐరన్స్తో, మొత్తం కాంక్రీట్తో ఫిల్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ రోడ్డు కొంచెం క్లీన్ చేస్తున్నారన్నమాట. ఇదండి N11 యొక్క రోడ్డు ప్రజెంట్ సిచ్యువేషను. మీరు చూడొచ్చు, చాలా జేసీబీలు వెహికల్స్ కూడా ఉన్నాయి కదా, వర్క్ చేస్తున్నారు కంటిన్యూగా. ఇది ప్రజెంట్ రోడ్డు. మనకు ఈ మధ్య వర్షాలు పడినాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. ఇది కొంచెం బురదవుతూ ఉండిందనమాట. ఇది అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే ఆపడం లేదు, మొత్తం కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇది మనకు మినిస్టర్ బంగ్లాస్ అనమాట. దాని ఎదురుగా వస్తున్నాయి మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఇవి అక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది, చూసారా. ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ మనకి వర్షం పడడం వల్ల ఎక్కడికక్కడ గుంతలు అప్పుడు తవ్వేసి అలాగే ఉంచడం వల్ల ఇప్పుడు వర్క్ మొదటి దశలోనే పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే వచ్చిందనమాట. సో వాటన్నింటిని వాళ్ళు దాటుకుంటూ పనులు అయితే మొదలు పెట్టేశారు. ఇక్కడ చూస్తున్నారా, చాలామంది వర్క్ చేస్తున్నారు. ఒక పక్క మొత్తం ఐరన్ ఇవి ఉన్నాయి కదా, ఈ రాడ్స్ అన్ని మొత్తం కాంక్రీట్ వేసి వాళ్ళు అండర్ డ్రైనేజ్ వర్క్ కోసం అయితే ఉపయోగించడానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నారు మొత్తము. ఇది N11 రోడ్ అనమాట. APCRD బిల్డింగ్ నుంచి దాదాపు విట్ కాలేజ్ SRTM వెళ్తుందన్నమాట ఈ రోడ్డు డైరెక్ట్గా. మనకు ఇది రోడ్డు వచ్చి మనకు 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. ఇది ప్రజెంట్ ఐరన్ వర్కు. ఇక్కడ కొంచెం వాటర్తో వచ్చింది కదా, దాన్ని మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేసి పంపించేస్తున్నారు. సో దాని ముందర అయితే కొంచెం క్లీన్ చేశారు. వీటి కోసం మళ్ళీ వాళ్ళు ట్రాక్టర్ మోటార్స్ని యూజ్ చేస్తున్నారు అనమాట బయటికి పంపించేదానికి. ఈ రోడ్ వర్క్స్ వచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట, మొత్తం ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇన్ని అడుగులు ఒక్కొక్కటి. ఇది మెయిన్ కాంట్రాక్ట్ వచ్చి 6,000. ఇన్ని అడుగులు ఒక్కొక్క సబ్ కంపెనీస్కి ఇచ్చారనమాట. ఒక్కొక్క డివైడ్ చేశారు వర్క్. దానివల్ల ఏమవుతుందంటే వర్క్ కూడా పెద్ద వర్క్ సింపుల్గా ఈజీగా ఆన్ టైంకి అయ్యేట్టుగా వర్క్ కూడా సింప్లిఫై అవుతుంది కాబట్టి వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. ఇన్ని అడుగులకు ఒక్కొక్క సబ్ కంపెనీకి అనమాట. సో టోటల్ కాంట్రాక్ట్ మెయిన్ కంపెనీ వచ్చి 6,000. ఇలా వర్క్ చేయడం డివైడ్ చేయడం వల్ల పికప్ అయితే బాగా శరవేగంగా చేస్తుంది అనమాట. ఇక్కడైతే వాళ్ళు మీరు చూడొచ్చు, ఇది మోటార్ అనమాట, ట్రాక్టరు. ఈ మొత్తం నీరంతా బయటికి పంపించేశారనమాట ఇక్కడ. అందుకే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు 2 పనులు ఒకేసారి చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం మొదటి దశలో చాలా ఆటంకాలు వచ్చినా కానీ వాళ్ళు అన్నీ దాటుకుంటూ పనులు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపకుండా అయితే వర్క్ చేస్తున్నారు. భారీ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని వాళ్ళకు దానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానికి సరిపడా వాళ్ళ దగ్గర యంత్రాలు కానీ వాటి కానీ చూడండి ఎంతోమంది వర్కర్స్ చేస్తున్నారు. మొత్తం కాంక్రీట్ వర్క్ కోసం మొత్తము ఈ ఐరన్స్ అయితే చేస్తున్నారు అనమాట. అండర్ డ్రైనేజ్ వాటర్ కోసం కానీ మొత్తం ఇది సిస్టమ్ చేస్తున్నారు. సో మనకు ఫారిన్ కంట్రీస్లో మోడల్ లెవెల్ అనమాట, మలేషియాలో అయింది.
ఎంత భారీ వచ్చినా కానీ అమరావతిలో కురిసినా కానీ మనకు ఎటువంటి రోడ్ల మీద కానీ ఒక చుక్క కూడా నిలబడదు అనమాట. డైరెక్ట్గా మనకు అండర్ డ్రైనేజ్ వాటర్ కానీ వాటర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో మొత్తం అమరావతి ఒక ఆధునిక పద్ధతిలో మనకు నిర్మాణాలు పనులు అయితే సాగుతున్నాయి. మొత్తం కొత్త కొత్త టెక్నాలజీతో. అంటే మనకు ఇప్పుడు మీరు చాలామంది చూడొచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా మేజర్ సిటీస్లో ఉన్నాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నైస్లో కానీ. ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ అయితే ఉండదు రాజధానిలో. ఎందుకంటే వాటర్ పుష్కలంగా దొరుకుతుంది కృష్ణానది పక్కనే అనమాట. ప్లేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో పక్కా ప్లానింగ్తో కడుతున్నారు అనమాట ప్రతి ఒక్కటి. సో ఫ్యూచర్లో మాత్రం ఇది ఒక అద్భుతంగా ఉంటుంది మన అమరావతి. సో కొద్ది రోజుల్లో ఇక్కడ వచ్చి మనకు ఎంయూఆర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది ఏ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాయో వాళ్ళే అనమాట. ఇది వాళ్ళు ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. దీని పక్కనే మనకు మినిస్టర్ బంగ్లాస్, దాని పక్కన జడ్జి బంగ్లాస్ కూడా ఉంటాయి ఇదే రూట్లో మనకు. ఇది వచ్చి మనకు హైకోర్టు వెళ్ళే రూట్ అనమాట. ఇది టెంపరీ హైకోర్టు ఉంది కదా అక్కడ. ఇది ఎంఈఆర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఇంకో కాంట్రాక్ట్ ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఇది. సో మనకు N11 రోడ్ పక్కనే అనమాట. మనకు రాయపూడికి వెళ్ళే రూట్ ఇది. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, ఇసుక, కాంక్రీట్, ఐరన్స్ మొత్తం అందుబాటులో పెట్టుకుని మొత్తం వర్క్ చేస్తున్నారు చూడండి. వాతావరణ పరిస్థితి అనుకూలించకపోయినా కానీ వాళ్ళు టైంని మాత్రం సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నది వర్క్స్ అని మొత్తం. ఇంజనీరింగ్ పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడికక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన అమరావతిలో శరవేగంగా సాగుతున్న పనులు ప్రతి ఒక్కటి మీకు అప్డేట్స్ ఇస్తాను. సో మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.